అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అంత నీచమైన పార్టీ ఇంకొకటి ఉండదేమో. ఇప్పుడు ప్రస్తుతానికి తిరుమల కల్తీ వ్యవహారం గత కొన్ని రోజులుగా విపరీతంగా చర్చ జరుగుతుంది. వీళ్ళు డైవర్ట్ చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. చాలామందిని తీసుకొచ్చారు. అంబటి రాంబాబు చేత బూతులు తిట్టించారు. డైవర్ట్ అవుద్దేమో అని చెప్పేసి అని వర్కౌట్ అవ్వలేదు. నిన్న మొన్న లక్ష్మీ పార్వతి చేత మాట్లాడిపించారు. వర్కౌట్ అవ్వలేదు. కొంతమంది వ్యక్తుల్ని సపరేట్గా తీసుకొచ్చి ఈ అంశం గురించి మాట్లాడిపించారు, కానీ ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వరా. అయితే అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత వీళ్ళు కొన్ని వీడియోలు, ఒక 2-3 వీడియోలు, అలాగే కొన్ని ఫోటోలు బిఆర్ నాయుడు గారు వేరే మహిళతో ఉన్నారు అని చెప్పేసి అని ఒక ఫేక్ వీడియోలు, లేదంటే డీప్ ఫేక్ అనుకుంటామని కూడా ఫేక్ చేసి వాళ్ళు ఎలా తిప్పుతున్నారో ఒకసారి చూపిస్తా చూడండి. ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు ఇలా. ఒకవేళ ఆ వీడియోలు కనుక ఒరిజినల్ అయి ఉంటే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వీళ్ళే ఇద్దరు. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఎక్కడా కూడా బిఆర్ నాయుడు గారికి సంబంధించి వీడియోలు కానీ ఫోటోలు కానీ ఎక్కడా పోస్ట్ చేయాల. ఒకవేళ ఆ వీడియోలు రియల్ అయి ఉంటే కనుక వీళ్ళే ముందే ఇద్దరు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఒకసారి రెండు చూపిస్తా. ఇదిగోండి, ఇది ఒక వీడియో. ఆ వీడియోలో ఎక్కడ కూడా బిఆర్ నాయుడు గారి ఫేసు క్లియర్గా కనబడదు. అలాగే ఇంకొక వీడియో, అలాగే ఒక 2 ఫోటోలు. ఈ 2 ఫోటోలు సోషల్ మీడియాలో తిప్పుతూ కల్తీ నెయ్యి ఎఫెక్ట్ మీకు కొట్టేసిందని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. మీరు ఎలాంటి ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలు గతంలో కూడా చేసి చంద్రబాబు నాయుడు గారి పైన, లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, నారా లోకేష్ గారి ఫోటోలు ఇలాగే మార్ఫింగ్ చేసి చాలామంది జైలు పాలు అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీరు అదే పరిస్థితి తెచ్చుకుంటారు. ఏదైనా ఉంటే సబ్జెక్ట్ పరంగా డిబేట్ చేయగలగాలి. మనం కూర్చొని మాట్లాడగలగాలి. మీరు డిబేట్లో మాట్లాడతారా, లేదంటే అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారా? మాట్లాడగలగాలి. ఇవన్నీ మానేసి ప్రజలను తప్పుదారి పట్టించడానికి కొత్త టెక్నాలజీలు వచ్చినాయి, మనకి ఏఐలు వచ్చినాయి. మనకు నచ్చని వ్యక్తులు ఏదో రకంగా డైవర్ట్ చేయాలంటే చక్కగా ఏముంది, ఆయన ఫోటో ఒకటి అప్లోడ్ చేస్తే అయిపోయే వీడియో చేసి ఇచ్చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో. నేను ఎందుకు ఫేక్ అంటున్నానంటే, ఇదే వీడియోలు వీళ్ళు ఏదైతే మాట్లాడితే గ్రోక్ అని, జెమిని అని చెప్పేసి అని మాట్లాడతారు కదా, అదే గ్రోక్లో ఈ వీడియోలో ఏదైతే వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారో ఈ వీడియోలు ఏతో చేసినవా లేదంటే ఒరిజినల్ అని చెప్పేసి అని అడిగితే చాలా స్పష్టంగా ఈ వీడియోలు ఫేకు, మార్పుడు వీడియోలు ఇవన్నీ కూడా ఒరిజినల్ కాదని చెప్పేసి అని ఏఐ చెప్పింది. మీరు మనుషుల పశువులు నాకు అర్థం కావట్లేదురా. సబ్జెక్ట్ ఉండదు, సబ్జెక్ట్ ప్రకారంగా మనం డిబేట్ చేయలేము. ఏదైనా ఉంటే మనకి డీప్ ఫేక్ చేసుకోవాలా, మార్పింగ్ చేసుకోవాలి ప్రభుత్వం మీదనో, లేదంటే బిఆర్ నాయుడు గారి పైన ఏదో రకంగా బురద జల్లే కార్యక్రమాలు. కానీ ఎక్కడైనా అఫీషియల్గా ఒక్క న్యూస్ ఛానల్లో కానీ, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో కానీ, సాక్షిలో కానీ ఈ వార్త ఎందుకు వేయలేదు మీరు అఫీషియల్గా? ఒకవేళ ఆ వీడియోలు నిజమైతే వదలరు కదా. ఆ వీడియోలు నిజంగా మార్పుడు వీడియోలు, మార్పుడు ఫోటోలు కాకపోతే మీరు అఫీషియల్గానే ఎదురు, అన్అఫీషియల్గా ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారు వీటన్నిటిని కూడా? ఎవరిని మభ్య పెట్టడానికి? ఇవన్నీ చాలా చూసేవారు అబ్బాయి, మీ సంగతి నాకు తెలియదా? వీళ్ళు చూడండి, వీళ్ళ ఫోటోలు ఇదిగోండి. ఇక్కడ ఒక శారీ ఆవిడది, ఓకే, ఇక్కడో శారీ, 2 ఎయిర్పోర్ట్లో ఉన్న ఫోటోలే. మరి దీన్ని ఏమనాలి? కాస్త కడుపుకి అన్నం తినే పనులు చేస్తే బాగుంటుంది. మనం ఎవరి మీద ఏ ఆరోపణ చేస్తున్నామో ఆయన వయసు ఏంటి? మీరు మసకగా ఉన్న వీడియోలు తీసుకొచ్చి ఆ మహిళ ఎవరో, బిఆర్ నాయుడు గారు ఏం పనులు, లేదంటే కనుక ఆయన రాజీనామా చేయాలని చెప్పినప్పుడు అప్పుడే మా నాగార్జున యాదవ్ కూడా అప్పుడే ట్వీట్ వేసేసాడు ట్విట్టర్లో. అప్పుడే బిఆర్ నాయుడు గారు మీరు టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసినప్పుడు వేసేసాడు. వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల పైన ఎవరిపైన కూడా ఇప్పటి వరకు కూడా అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏదో ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలు మార్పింగ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు ఆడియో కాల్ బయటకు వచ్చింది, గోరంట్ల మాధవ్ వీడియో బయటకు వచ్చింది, అనంతబాబు వీడియో బయటకు వచ్చింది. వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోరో వాళ్ళ పక్కనే కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకేమో పార్టీలో పదవులు కట్టబడతారో, గోరంట్ల మాధవ్నేమో తీసుకెళ్ళి అధికార ప్రతినిధిని చేశారు. అంబటి రాంబాబుకి గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేశారు. అనంతబాబు ఎమ్మెల్సీగా ఇంకా కొనసాగుతున్నాడు. రీసెంట్గా జరిగిన సమావేశాల్లో కూడా అనంతబాబు మీతో పాటే కలిసి తిరుగుతున్నాడు. వాళ్ళపైన మీ పార్టీ తరపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నారండి? నీతులు మీరు చెప్తే నీతులు మేము వినాలా? సిగ్గు అనిపించట్లేదా కాస్తైనా? కానీ రకరకాల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
కల్తీని వ్యవహారంలో దొరికేసిన తర్వాత ముందు అందులో ఏమీ లేదంటే సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది మాకు అని చెప్పేసి సాక్షులు పెద్ద పెద్ద హోర్డింగ్లు ఫోటోలు వేశారు. దానికి కౌంటర్గా ప్రభుత్వం కూడా స్పందించింది, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంబటి రాంబాబు చేత బూతులు తిట్టిచ్చేశారు. ఆ తర్వాత హెరిటేజ్ అన్నారు, ఎందాపూర్ అన్నారు, అది వర్కౌట్ అవ్వాలి. అది కూడా ప్రజలు ఎవరు నమ్మల. దాన్ని కూడా ఈయన కొడుకులు రోజుకో మాట మాట్లాడుతున్నారా, ఇలా బతికే అంత అని చెప్పేసి అనుకున్నారు. ఇవాళ ఈ ఫేక్ వీడియోలు వదులుతున్నారు. ఎవరిని డైవర్ట్ చేయడానికి, ఎవరిని మభ్య పెట్టడానికి కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. నమ్ముతారు ఎవరైనా కానీ ఇలాంటి ఫోటోలు వీడియోలను? కాస్త ఉండాలి. సబ్జెక్ట్ పరంగా డిబేట్ చేయడం మానేసి ఈ పిచ్చి పిచ్చి వీడియోలు ఫోటోలు వేసుకుంటా మనకు దొరికింది కదా సొంతం అని చెప్పేసి అని ఒకసారి వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజ్లోనే కాదు, సాక్షులు కూడా ఇలా ఒకవేళ వదులుతారా నిజంగా ఇలాంటి ఒకవేళ నిజంగా ఈ ఒరిజినల్ వీడియోలు అయితే కనుక సాక్షులు ఈ పార్టీకి ఎప్పుడో వచ్చేసేది. ఇదిగో ఎక్కడ సాక్షిలో కానీ ఎక్కడ సాక్షిలోనే వేయలేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోనే వేయలేదు. ఇలా సోషల్ మీడియా కార్యకర్తల చేత వైరల్ చేపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరు దిగజారిపోవడానికి కారణం ఇలాంటి ఫేక్ వీడియోలు, ఇలాంటి మార్పుడు వీడియోలే. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ద్వారానే మీది. ఆ రోజు అలాగే చేశారు. అప్పుడు ఇలాగే ఫోటోలు మార్పింగ్ చేసి వీడియోల కింద క్రియేట్ చేసి ఏదో రకంగా డిఫేమ్ చేద్దామని ఆడియోలు మార్పింగ్ చేసి ఫేక్ ఆడియోలు క్రియేట్ చేసి ఎవరిని మభ్య పెట్టాలని చూశారు. ఏమైంది చివరికి? వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక ఫేక్ పార్టీ, ఒక బూత్ పార్టీ అని చెప్పేసి ఒక ముద్ర వేసుకున్నారు. అంతకుముందు మీరు సాధించింది ఏమీ లేదు. ఎన్ని రకాలుగా డైవర్ట్ చేయాలనుకుంటున్నారో అన్ని రకాలుగా డైవర్ట్ చేస్తున్నారు. చివరికి ఇప్పుడు బీఆర్ నాయుడు గారి మీద పడ్డారు. ఈ ఏడుపంతా ఏంటి? బీఆర్ నాయుడు గారి పని ఇప్పటి నుంచి కాదు, 2019 గెలిచినప్పుడు కానీ మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ప్రమాణ స్వీకారం చేస్తూ అదే సభలో ఓపెన్గా టీవీ5ని బీఆర్ నాయుడు గారిని ఉద్దేశించి విమర్శించిన మీరు ఆయన పైన ఏ విధమైన ద్వేషం ఉంటుందో మా అందరికీ తెలిసిందే. ఇప్పుడు కల్తీ వ్యవహారంలో కూడా మీ కడుపు మంది అంతా కూడా ఆయన ఏదో రకంగా డిఫేమ్ చేయాలనే కదా. సో వ్యక్తిగతంగా ఒకవేళ ఆయన్ని మిమ్మల్ని పోలితే బీఆర్ నాయుడుగా కాలికోటికి సరిపోరు. మీరు అనవసరంగా ఆయన్ని ఏదో డిఫేమ్ చేద్దాం, మన సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేపిద్దాం, కొన్ని ఫేక్ వీడియోలు తీసుకొద్దాం. ఒకవేళ నిజంగా ఆ వీడియోలు ఫేక్ కాకుండా ఒరిజినల్ అయితే కనుక మీరు ముందు ఒక అనౌన్స్మెంట్ ఇద్దరు కదా, ట్రూత్ బాంబు వీడియోలు వస్తున్నాయి, రెడీగా ఉండండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో పలానా టైం కల్లా రిలీజ్ చేస్తామని చెప్పేసి మీరే చెప్తారు. మీరు వదలలేదు, థర్డ్ పార్టీ అంటే మీ సోషల్ మీడియా కార్యకర్తల చేత వైరల్ చేపిస్తున్నారంటేనే అర్థం చేసుకోవాలి. సో ఎందుకన్నా మంచిది క్రాస్ చెక్ చేసుకుందామని చెప్పేసి నా వీడియోలు తీసుకెళ్ళి చక్కగా మీరు ఏదైతే మాట్లాడుతూ గ్రోక్ అంటారు కదా, గ్రోక్ని అడిగినా జెమినీని అడిగినా ఈ ఒరిజినల్ వీడియోలా ఒరిజినల్ ఫోటోలా అంటే కాదు, ఇవన్నీ కూడా ఏతో జనరేట్ చేశారు, ఒరిజినల్ వీడియోలు కాదు, ఒరిజినల్ ఫోటోలు కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాయి. మీరు చెప్పిందే మరి ఇక్కడ ఎవరిని చెప్పించి కొట్టాలి? వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, లేదంటే ఆ నాగార్జున కూడా కావచ్చు. ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారో, ఎవరిని డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారో సబ్జెక్టివ్ ఉండదో పాడు ఉండదు. ఈ రోత వీడియోలు, ఈ రోత ఫోన్లు, ఈ రోత ఫోటోలు అన్నీ పట్టుకొచ్చి ఏదో రకంగా డైవర్ట్ చేయాలి. మీరు ఎంత డైవర్ట్ చేయాలనుకున్నా సరే, తిరుమల కల్తీని వ్యవహారం ఏదైతే ఉందో, మీరు చేసిన మహాపాపం ఏదైతే ఉందో దాన్ని మీరు ఎన్ని రకాలుగా డైవర్ట్ చేయాలనుకున్నా సరే అది వర్కౌట్ అవ్వదు. ప్రజల్లోకి బలంగా వెళ్ళింది, ప్రజలు నమ్మారు. ఈ పిచ్చిన కొడుకులకి 5 ఏళ్ళు అధికారం ఇస్తే 5 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాకుండా చివరికి భగవంతుడిని కూడా ఆడుకున్నా, అంటే భగవంతుడి సొమ్ముతో కూడా వీళ్ళు రాజకీయాలు చేశారు, వ్యాపారాలు చేశారు, అక్కడ కూడా కల్తీ చేశాడు, అక్కడ కూడా సొమ్ము నొక్కేసాడు అని చెప్పేసి అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. దాన్ని డైవర్ట్ చేయాలంటే అట్టగట్టగా అడ్డగోలుగా వీడియోలు ఫోటోలు సృష్టించి మనం ఏదో రకంగా విష ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతకుమించి నాకేం కనపడట్లే ఇక్కడ. ఎక్కడైనా సరే ఈ పిచ్చ పిచ్చ ధోరణి మానుకుంటే బాగుంటుంది. అనవసరంగా మీరు ఒక ట్వీట్లు వేసి ఈ ఫేక్ సాంప్రదాయానికి, అంటే ఈ ఫోటోలు మార్పింగ్లు వీడియోలు ఈ కొత్త సాంప్రదాయానికి తెరలేపమాకండి. రేపు పొద్దున్న ఇది మీరు చేసినట్టే ఎవడో ఒకటి జగన్మోహన్ రెడ్డి వీడియోనో లేదంటే ఇంకొకటో మార్పింగ్ చేసి వదిలేటానికి ఏం చేస్తారు? అప్పుడు మళ్ళీ ఏడుస్తారు. మళ్ళీ వీళ్ళు చేసి వీళ్ళు అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా వీళ్ళు సోషల్ మీడియా కార్యకర్తల చేత వైరల్ చేపిస్తున్నారు. ఈ రోజున ఫోటోలు వీడియోలను అవే సేమ్ అలాంటి వీడియోలే రేపొద్దున ఎవడో ఒకడు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టేసి
జగన్మోహన్ రెడ్డిది ఒక వీడియో ఒకటి తయారు చేసి వదిలేస్తారు సోషల్ మీడియాలో, నిజమైపోద్దా? అయిపోద్దా? ఆ రోజు మళ్ళీ తిరిగి మా నాయకుని ఇలా చేస్తారా అని చెప్పేసి అని మనం ఎందుకు చెయ్యాలి? తిరిగి ఎందుకు అనిపించుకోవాలి? అనిపించుకోవాలండి? కాస్త క్రాస్ చెక్ చేసుకోండి. మనం వేసేటప్పుడు ఏదో రకంగా బురజలు వేద్దామంటే రేపు పొద్దున్న కేజీలు పెడితే అన్యాయం అయిపోయేది మీరే. బిఆర్ నాయుడు గారు ఇలాంటి అంశాల్లో అంత సింపుల్గా వదిలేస్తారని చెప్పేసి మేమైతే అనుకోము. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎవరైతే ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఒక ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒకవేళ ఆ వీడియోలు మీరు చేసినట్టు కన్ఫామ్ అయితే కనుక మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, కఠినమైన చర్యలు తీసుకుంటారు. రేపు పొద్దున్న నష్టపోయేది కూడా మీరే. ఒకవేళ ఆ వీడియోలు ఒరిజినల్ అయితే కనుక పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ వేసుకుంటారు, అప్లోడ్ చేసుకుంటారు. వాళ్ళు అఫీషియల్గా వేసిన తర్వాత మీరు వైరల్ చేయడం వేరు. వాళ్ళు కాకుండా మొట్టమొదటి మీరే వేసుకుంటే క్రాస్ చెక్ చేసుకోకుండా వాళ్ళు ఏదో చెప్పారనో వాళ్ళు ఏదో పంపించారని చెప్పేసాను మీరు అఫీషియల్గా రిలీజ్ చేస్తే రేపు పొద్దున్న చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే మీ మీదే తీసుకుంటారు. ఆ రోజున మిమ్మల్ని ఏమన్నవాడు మీ వెనకాతలు ఉన్నవాడు తర్వాత ఎక్కడ కనపడ్డా. అనవసరంగా ఇలాంటి ఫేక్ వీడియోల జోలికి పోమాకండి. సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి, అసెంబ్లీలోకి వెళ్ళి చర్చించండి, అసెంబ్లీలో కూర్చొని మాట్లాడండి. చాలా దారుణం చూడండి ఆ వీడియోలు. ఎక్కడ కూడా బిఆర్ నాయుడు గారు ముఖం ఉన్నట్టు ఎక్కడా కనపడదు. అక్కడ అంతా మసకగా కనబడుతూ ఉంటాయి వీడియోలు. ఇదిగో 2 వీడియోలు అని చెప్పేసి వదిలేరు. ఇదిగో చాలా వీడియోలు చూస్తుంటేనే స్పష్టంగా అర్థమైపోతుంది ఫేకా లేదంటే ఇంకోట అని చెప్పేసి అని. దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చ డ్రామాలో పిచ్చి వీడియోలు మనం ఎడిటింగ్లు చేసి మార్ఫింగ్లు చేసి మన సోషల్ మీడియాలో వదిలేద్దాం అనుకుంటే అది మీ పార్టీకే నష్టం. ముందు మీ పార్టీలో ఉన్న లోఫర్గాళ్ళందరినీ కూడా ముందు సస్పెండ్ చేయండి, తర్వాత మీరు నీతులు చెప్పండి. ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం. లేదు ఇదే కల్తీని వ్యవహారం గురించి మీరు మాట్లాడండి, బాగుంటుంది. కల్తీని వ్యవహారం గురించి మీరు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడితే జనానికి కూడా చూడడానికి బాగుంటుందండి. అసెంబ్లీకి వెళ్ళరట, మండలిలో చర్చించాలంట. అదే మండలి గురించి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి నాకు మండలి అంటే మండలి వల్ల ఖర్చు ఎక్కువైపోతుంది, మండలి వల్ల ఉపయోగం లేదు, మండలి చట్టబద్ధత కాదు, అక్కడ జరిగే చర్చ ఏదైతే ఉందో దానికి విలువ లేదు, అది మనకు అవసరం లేదు, ప్రభుత్వానికి భారం అవుతుందని చెప్పేసి అని నేను రద్దు చేస్తున్నానని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఒక తీర్మానం చేశాడు. గుర్తుందా మీకు? ఈ కల్తీని వ్యవహారమే. కల్తీని వ్యవహారం గురించి ఇప్పుడు అసెంబ్లీలో మండలిలో మాట్లాడదాం అన్నాడు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి మండలిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమని మాట్లాడాడు? ఇదే మండలిని ఉద్దేశించి రద్దు చేస్తానన్నాడు, తీర్మానం చేశాడు. మరి వాళ్ళ కల్తీని గురించి ఇక్కడ చర్చిద్దాం అన్నాడు. ఎందుకంటే మీకు ఆ రోజు అవకాశం అలా ఉంటే అలా మాట్లాడతారు, ఈరోజు అవకాశం ఎలా ఉంటే ఎలా మాట్లాడతారా? మండలిలో చర్చకి చట్టబద్ధత లేదు అన్న వ్యక్తి ఈరోజు మండలిలోనే చర్చిద్దామని చెప్పేసి అలా మాట్లాడతారు మీరు. అసెంబ్లీకి అది వెళ్ళాల్సింది. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీకి మాత్రమే చట్టబద్ధత ఉంది, మనలందరినీ ప్రజలు ఎన్నుకున్నారో, మన ఎమ్మెల్యేలుగా గెలిచాము, మన శాసనసభ్యులమి, ఏదైనా చర్చ జరగాలంటే శాసనసభలో మాత్రమే జరగాలి, మండలిలో కాదు. ఇక్కడ జరిగితేనే దానికి ఒక పద్ధతి, విలువ, వాల్యూ, అక్కడ జరిగితే కాదు అని చెప్పేసి మాట్లాడిన మీరు ఇవాళ సడన్గా కల్తీని వ్యవహారం మనకు చుట్టుకునేటప్పటికి లేదు మేము అసెంబ్లీలో మాట్లాడమండి, మండలిలో చర్చ పెట్టండి అని చెప్పేసి అని ఈ ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు మీరు? ఇక్కడ వెళ్ళండి, వెళ్ళకుండా ఈ దొంగడి ప్లేడ్చుకుంటా, ఈ ఫేక్ వీడియోలు రిలీజ్ చేసుకుంటా, మార్ఫింగ్ చేసుకుంటా ఎన్ని రోజులు మభ్య పెడతారండి? జనాలకు తెలియదా? టెక్నాలజీ మారిపోయింది. మీరు అన్ని వీడియోలు ట్రోల్ చేసుకున్నా, ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసుకున్నా మనం అదే అని అడిగితే చెప్పేద్ది ఇది ఫేకా ఒరిజినల్ అని చెప్పేసి అని. అనవసరంగా మీరు ఎవరైతే ఈ వీడియోలు వైరల్ చేస్తున్నారో అనవసరంగా కేసులు పెట్టించుకొని ఇబ్బంది పడమాకండి. ఎందుకంటే ఆ వీడియోలు ఫేక్ కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజ్లో వదులుంటారు. ఈ పాటికి వాళ్ళు వదలలేదంటే ఏంటి? మిమ్మల్ని బలిపశువులు చేయడానికి. రేపు వద్దని మీ మీద కేసులు పెట్టి ఎవరైనా అరెస్ట్ చేశారనుకోండి, అదిగో మా కార్యకర్తలు ప్రశ్నిస్తే అరెస్ట్ చేశారా అని చెప్పేసి మళ్ళీ అప్పుడు ఒక డ్రామా క్రియేట్ చేస్తారు, మిమ్మల్ని రాజకీయంగా వాడుకుంటారు మిమ్మల్ని. మీరు అది గుర్తుపెట్టుకోవాలి బాగా. అలాగే గతంలో మీకు ఉదాహరణ చెప్తా. అనంతపురం ఎక్కడో అనుకుంటా, అనంతపురం హిందూపురం మొత్తానికి ఒక కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడని చెప్పేసి అని రీసెంట్గా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి, ఒక కార్యకర్త జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త బీరు బాటిల్తో తలపాలు కొట్టేసాడు. గుర్తుందా మీ అందరికీ కూడా? ఆ తర్వాత కేసు నమోదైంది. 14 రోజులు 8 రోజులు రిమాండ్ చేశారు. జైల్లో ఉండగానే ఆ కొట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో, అతని కుమారుడు విద్యుత్ షాకు గురై చనిపోయాడు. కరెంట్ షాక్ కొట్టి ఆయన చనిపోయాడు. ఆయన కుమారుడు చనిపోయాడు. ఎంత బాధాకరం అది. ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కొట్టకుండా ఉంటే జైలుకి వెళ్ళేవాడు కాదు. వెళ్ళేవాడే కాదు. ఆయన జైలుకి వెళ్ళకుండా ఉంటే ఆ రోజున ఆయన కుమారుడికి అలా జరుగుండేది కాదేమో, ఉండకపోవచ్చు. ఎందుకు చేశాడు? ఇలా మాట్లాడతారు అప్పారపాడేలాగు మేము ఒత్తి వేసేస్తాం అనే స్లోగను అప్పుడు స్టార్ట్ చేసిన ఇవన్నీ కూడా. ఆ మూమెంట్లో కొంతమంది నాయకులు మనోడికి ప్రోత్సాహం ఇచ్చారో రెచ్చగొట్టారో తెలియదు. మా జగనన్న అంటావేంట్రా అని చెప్పేసి తలపాలు కొట్టేసాడు. ఇట్లా తర్వాత లోపలేసారు. కుటుంబం నాశనం అయిపోయింది. సరే, ఆర్థికంగా ఎలాగ ఇబ్బందులు ఉంటాయి పక్కన పెడితే, కుమారుడు పోయాడంటే ఎంత బాధ అది. ఎంతో కొంత ఉంటుంది కదా, ఫీలింగ్ ఉంటుంది. ఇవాళకి కూడా అతనికి ఉంటుంది ఆ ఫీలింగ్. సరే, ఉందా లేదా అనేది పక్కన పెడితే, మనం అనవసరంగా కన్ఫర్మేషన్ లేకుండా ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు మీరు సోషల్ మీడియాలో తిప్పి వైరల్ చేసి రేపొద్దున చట్టపరమైన చర్యలు తీసుకునేటప్పుడు మీరు కేసుల్లో ఇరుక్కొని మళ్ళీ మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని అరెస్ట్ చేయారని చెప్పేసి నేను ఏడవమాకండి. ముందు ఇది తెలుసుకోండి ఫస్ట్. మీరు ఆ వీడియోలు నిజంగా ఒరిజినల్ అయితే వాళ్ళే అప్లోడ్ చేద్దరు. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీల్లో అప్లోడ్ చేద్దరు. చేయలేదంటేనే అర్థం చేసుకోవాలి ఈ ఫేక్ వీడియోలు అని చెప్పేసి అని. అనవసరంగా మధ్యలో మిమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు. మిమ్మల్ని బలిపశువులు చేసేసి మీ మీద కేసులు పెడితే పరామర్శ పేరుతో రాజకీయం చేయడానికి చూస్తున్నాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి మీ పైన ప్రేమ ఏం కాదు. మీరు అది తెలుసుకోవాలి ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి తెలివితేటలో వైఎస్ఆర్సీపీ పార్టీ తెలివితేటలు అనేవి ఇలాగే ఉంటాయి. మీరు చూడండి, కావాలంటే ఒకసారి ఓపెన్ చేసుకుంటాను. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఎక్కడే ఇలా, అలాగే సాక్షి టీవీలో ఎక్కడే ఇలా, ఇతర న్యూస్ ఛానల్స్లో కూడా ఎక్కడ కూడా రావట్లా. కేవలం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాత్రమే ఈ వీడియోలన్నింటినీ తీసుకొచ్చి ఇగో ఇలా జరిగిపోయింది, ఆయన రాజీనామా చేయాలి, టీటీడీ చైర్మన్ కూడా ఇలాంటి పనులు చేస్తారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. సో ఇది మీరు కావాలని చేసిన పని. ఇది మీరు తగిన అంటే చట్టపరమైన చర్యలు ఎలాగో తీసుకుంటారు మీ మీద గుర్తుపెట్టుకోండి బాగా. అనవసరంగా మీ నాయకులకి ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డికి మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, అనవసరంగా మీ కార్యకర్తలను బలిపశువులు చేయొద్దండి. దీని వెనకాతలు ఎవరు ఉన్నారనేది స్పష్టంగా మాకు ఒక క్లారిటీ ఉందలే, లేకుంటే అయితే లేదు. మీరు చేయించి మీ కార్యకర్తల చేత జనాల్లోకి వదిలించి ఏదో మభ్య పెట్టాలే ప్రజలను అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ అది వర్కౌట్ అవ్వదు. ఏదైనా ఉంటే కల్తీనే వ్యవహారం గురించి మీరు అసెంబ్లీకి వెళ్ళి చర్చిస్తే బాగుంటుందేమో, కానీ ప్రజలను డైవర్ట్ చేయడానికి మీరు ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఎన్ని వేసినా సరే ఈ రోజుల్లో అది నడవదు. గతంలో నడిచింది అలాగా. గతంలో మీరు చేసుకుంటే వెళ్ళారు, విష ప్రచారాలు మీరు చేశారు, మీరు మాట్లాడారు, అవన్నీ అప్పట్లో జనం నమ్మారు. ఇప్పుడు నమ్మరు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు. వ్యక్తిగత వ్యవహారాల గురించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, ఆయన పిల్లల గురించి, లేదంటే ఆయన పెళ్ళిళ్ళు చేసుకున్నాడని చెప్పేసి ఎంతసేపు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే తప్పితే మీరు ఏ రోజు అధికారంలో ఉన్నప్పుడు సబ్జెక్ట్ పరంగా ఏ రోజు మాట్లాడలేదు. చివరి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అసెంబ్లీలో అంబటి రాంబాబు లేదంటే ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ చేత ఎంత నీచంగా మాట్లాడించారో మేము చూసాం. అంత నీచమైన సంస్కృతి మీ పార్టీది. మీరు ఎలాంటి ఫేక్ వీడియోలు చెయ్యరు అని చెప్పేసి మేమైతే అనుకో, ఖచ్చితంగా చేస్తారా. ఇవన్నీ కూడా మీలాంటి లేఖిగాలికి ఇలాంటి తెలివితేటలే ఉంటాయి. కాబట్టి ఇంక ఇలాంటి అంశాల పట్ల మీరు కాస్త దూరంగా ఉండి అనవసరంగా సబ్జెక్ట్ని లేదంటే ఈ కల్తీని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఫేక్ వీడియోలు వదిలి చిక్కుల్లో పడద్దు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా చెప్పేది ఏంటంటే, అనవసరంగా మీరే ఇబ్బంది పడతారు. మీరు కన్ఫర్మేషన్ లేకుండా ఎవడో ఏదో ఫార్వర్డ్ చేసేయడని చెప్పేసి అని మనకు సోషల్ మీడియాలో అకౌంట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఏది పడితే అది పోస్ట్ చేస్తే రేపు పొద్దున్న వాళ్ళు తీసుకున్న చట్టపరమైన చర్యలకి మీరే బాధ్యులు అవుతారు. ఎవడో కూడా మీ వెనకాతలు నిలబడ్డా, ఆ రోజున ఎవడో నిలబడ్డా, మీకు ఏమని చెప్పినోడు మీకు పంపించినోడు ఎవడో నిలబడ్డా. అది గుర్తుపెట్టుకొని ఎక్కడైనా ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం మానేస్తే బాగుంటుంది. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. అది వదిలేసారు. అటు తిరిగి వీళ్ళ మెడకు చుట్టుకునేటప్పటికి ఇప్పుడు ఏదో రకంగా డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఇక్కడితో ఆపితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను.